వందనాలు స్థుతులు సర్వోన్నతుడు సర్వాధికారి అగు తండ్రి వందనాలు నాయన. ప్రభా సహాయంను దయచేయండి నాయన. మీ పాదాల దగ్గరికి వస్తుండగా నాయన మా యందు కనికరం కృపను మా మీద కుమ్మరించమని మీ కృపా సింహాసనం వద్దకు మేము వస్తున్నాం. ప్రభా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మనుషుల మాట కేవలం వ్యర్థము, అది ఎందుకు పనికిరాంది. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము, మా యొక్క జీవితాలు మారుతాయి నాయన. ఆ ప్రభా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సమయం అంతటి పరిశుద్ధాత్మదేవ మరి మీ చేతి అప్పగిస్తూ అన్న మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది వారాలుగా ఈ యొక్క హీరోస్ ఆఫ్ ఫెయిత్ ని ధ్యానం చేస్తా ఉన్నాం. విశ్వాస వీరులు ఎంత గొప్ప సాక్షి సమూహము ఉండగా మనం కూడా మరి ఎంతో ధైర్యంతో రోగంతోటి నడవలసిన ప్రజలమై ఉన్నాం. అయితే లాస్ట్ మనము ధ్యానం చేసినటువంటి విశ్వాస వీరుడు ఎవరండి? ఫస్ట్ శాంసన్ గురించి మాట్లాడాం బ్రదర్. శాంసన్ మాట్లాడాం, తర్వాత శాంసన్ తర్వాత గురించి మాట్లాడాము. ఎవరు బ్రదర్? గిద్యోను. ఎస్ గిద్యోన్. సారీ గ్యాప్ వచ్చింది కదా. గిద్యోను గురించి, గిద్యోను ఏ విధంగా మరి తను ప్రతికూల పరిస్థితుల్లో, అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే జీవనాధారాన్ని తొలగించేటువంటి పరిస్థితి కదండి. మనకు రాయబడుతూ ఉంది న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే 6వ అధ్యాయంలో రాయబడతా ఉంది. ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి శత్రువులు మిగతా శత్రువులు వంటి వారు కాదు. ఈ శత్రువులు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ యొక్క జీవనాధారాన్ని కొల్లగొడతా ఉన్నారు. అంటే వాళ్ళకి తిండి లేకుండా చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు పోరాడటానికి వీలు లేకుండా ఆ కమ్మరి వాళ్ళందరినీ కూడా ఆ దేశంలో లేకుండా చేశారు. ఆత్మీయంగా మనం దాన్ని కంపేర్ చేసుకుంటే మనిషి బతకటానికి కావలసినటువంటిది దేవుని యొక్క వాక్యం, ప్రార్థన, సహవాసం. మొట్టమొదటిగా అపవాది వారిని జయించడానికి ఏం చేస్తా ఉన్నాడంటే క్షీణ దశకు చేరుస్తున్నాడు. విశ్వాసుల్ని క్షీణ దశకు అంటే మామూలుగానే ఉన్నారు. ఇశ్రాయేలు చనిపోలేదు, కానీ వాళ్ళు చంపబడుతూ ఉన్నారు. తిండి లేక, ఆకలితో మక్కమక్కలాడుతా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అపవాది యంత్రాలు ప్రాముఖ్యంగా ఏంటంటే ఒక క్రైస్తవుని, విశ్వాసిని పూర్తిగా ఒక్కసారిగా చంపటం, లేదంటే ఒక్కసారిగా యుద్ధం చేయటం, ఒక్కసారిగా ప్రమాదం రావటం జరగట్లేదు. కానీ ఇది ఒక స్ట్రాటజీ, అపవాది యొక్క స్ట్రాటజీ. సారం పీల్చివేసినట్టుగా ఒక వ్యక్తిని క్షీణ దశకు చేర్చడం అంటే తన యొక్క ప్రేయర్ లైఫ్ని, తన యొక్క క్వైట్ టైంని దొంగలించడం. గమనించండి, చాలా సందర్భాల్లో అపవాది యొక్క ప్రధాన తంత్రం ఏంటంటే మనము కొద్దిగా ఏమరపాటు ఉన్నప్పుడు ఒక చిన్న సమస్యను మన కుటుంబంలో తీసుకొస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ, లేదంటే పిల్లలు కానీ, ఇంకేదో మన ఉద్యోగంలో చిన్న సమస్య. ఆ సమస్య యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఆ యొక్క బాధలోనో, ఆ కోపంలోనో, మరి ఇంక దేంట్లోనో ప్రార్థన చేసుకోకుండా ఆగిపోతాం. ప్రార్థన చేసుకోవాలని అనిపించదు, బైబిల్ చదువుకోవాలని అనిపించదు. ఎందుకంటే మన యొక్క అదర్ ఎమోషన్స్ దాన్ని ఓవర్ రైడ్ చేస్తాయి అన్నమాట. ఇంట్లో చిన్న సమస్య వచ్చిందనుకోండి, ప్రార్థన జీవితాన్ని మొదటగా దెబ్బతీయడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రార్థనా జీవితము, మన యొక్క ఏకాంత ప్రార్థన, లేదంటే మన యొక్క వాక్య ధ్యానము దెబ్బతింటుందో వానికి మన మీద ఒక హోల్డ్ దొరికినట్టుగా. చాలా సందర్భాల్లో
మనకి అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, లేదంటే కొద్దిగా బాధగా ఉన్నప్పుడు బాగా అవసరం ప్రార్థన చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కోపము, చిరాకు వచ్చినప్పుడు ఏమంటే మనం ప్రార్థన చేసుకోవటాన్ని నెగ్లెక్ట్ చేసే అవసరం. అది ఒక సాతాను యొక్క తంత్రం, అపవాది యొక్క తంత్రాన్ని మనం గుర్తుపట్టాలి. తర్వాత ఏం చేశారంటే మిద్యానీయులు ఏం చేశారంటే వాళ్ళకి ఆయుధాలు లేకుండా చేశారు. ఆయుధాలు ఏంటండి? ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుడి ఇచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మనం అవునన్నా కాదన్నా మనము ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఉంటూ ఉన్నాం. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి ఈ సర్వాంగ కవచం అంటే? రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే చెస్ట్ ప్లేట్ మైమరువు, విశ్వాసం అనే డాలు, సత్యం అనే దట్టి, సమాధాన సువార్తను సిద్ధ జోడు, వాక్యం అనే ఖడ్గము. ఇవి ఒక విశ్వాసి కలిగి ఉండాలి. వాక్యము కలిగి ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నారంటే, సమస్త విధమైన జ్ఞానముల చేత వాక్యము మీలో సమృద్ధిగా నివసింప చేయవనీయుడి అని చెప్పి మాట్లాడుతారు. దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. రిచ్లీ admonishing one another in psalms and hymns and spiritual songs. సమస్త విధ జ్ఞానము చేతను, కీర్తనల చేతను, వీటి చేత దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటి రక్షణ గురించినటువంటి స్థిరత్వం. చాలాసార్లు క్రైస్తవులు అనేక సార్లు నేను ప్రశ్న అడుగుతుంటాను, ఆర్ యు ష్యూర్ ఆఫ్ యువర్ సాల్వేషన్? ఆర్ యు ష్యూర్? ఈరోజు నేను చనిపోతే నేను ఖచ్చితంగా ప్రభు యొద్దకు వెళ్తానని నమ్మకం నాకుందా? am I sure of my salvation అనేది మనం ప్రతి ఒక్కరం కూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే అపవాది ప్రధానమైనటువంటి దాడి చేసేటువంటి ప్రాంతము మన తల, అంటే మన యొక్క ఆలోచనలటువంటి అగ్ని బాణాల చేత మనల్ని కుంగదీయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తర్వాత నీతి అనే మైమరువు. ఈ మైమరువు అంటే ఏంటంటే చెస్ట్ ప్లేట్. అపవాది యొక్క అగ్ని బాణాల నుంచి తప్పించుకోవటానికి మనము నీతి కలిగి జీవించినప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాము. మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేయని ఎడల మనం ఆయన ఎదుట ధైర్యం కలిగి నిలబడతాము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వాడి యొక్క అన్ని తంత్రాలు ఏంటంటే, ఈ ఆయుధాలు ఒక వ్యక్తి దగ్గర లేకుండా ఏదో ఒక రకంగా స్టీల్ చేయటం, ఏదో ఒక రకంగా దొంగలు డిస్ట్రాయ్ చేయటం. ఈ ఆయుధాలు ఎలా అంటే, ఇది రక్షణ గురించి ఒక వ్యక్తి ఏ విధంగా స్థిరుడు అవుతాడంటే, ధ్యానం చేసినప్పుడు, దేవుణ్ణి సంపూర్ణంగా తన హృదయంలో నీతిని అనుసరించి నీతి ఫలములు ఫలించినట్లుగా మీరు ప్రేమ విత్తనాన్ని విత్తండి అని చెప్పి దేవుని వాక్యం కలిగిస్తుంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇది ఒక అటాక్, జరుగుతున్నటువంటి ఒక ఫేజ్ ఆఫ్ అటాక్. ఒక్కసారిగా జరుగుతున్నటువంటి దాడి కాకుండా గ్రాడ్యువల్గా మనిషిని వీకెన్ చేస్తూ హోప్లెస్ స్టేట్లోకి తీసుకుని వెళ్ళటం. గిద్యోను ఒక మంచి విశ్వాసికి గుర్తుగా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో తను ఏం చేస్తున్నాడంటే, కొంత ధాన్యాన్ని పండించాడు. ఇక్కడ గమనించినట్టయితే వాళ్ళకి మొలకలు వచ్చి కోతకాలం రాగానే మిద్యానీయులు వచ్చి ఒంటెల మీద వచ్చి పొలాలన్నిటిని నాశనం చేసి వెళ్తున్నారు. అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, మెడిటేట్ చేయాలి, దాంట్లో ఫలించాలి అని నిర్ణయించుకోగానే ఏదో ఒక టెంప్టేషను, ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక డిస్ట్రాక్షన్ వచ్చి అతన్ని ఆ యొక్క దీని నుంచి తప్పించడానికి ప్రయత్నం చేసినట్లుగా. అదంటే మనం బాగా ప్రార్థన కూర్చోవాలనుకోగానే ఏదో ఒక డిస్ట్రాక్షన్, ఏదో ఒక డైవర్షన్, ఏదో ఒక టెంప్టేషన్ వచ్చినట్లుగా. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా గిద్యోను ఏం చేస్తున్నాడంటే, తను సాగు చేసుకొని తన పొలంలో పంట పండించగలిగాడు. మనం లాస్ట్ టైం ధ్యానం చేసాం, ఫలం ఫలించటం, ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. సో తను ఆ ఫలాన్ని ఫలించుకొని భద్రపరుచుకొని దాన్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క దేవదూత
దేవుని యొక్క ఆన్సర్ కదండి. దేవుడు ఏమంటున్నారంటే యెషయా గ్రంథం 66:2 ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. వి షుడ్ క్రై అవుట్ టు ద లార్డ్ ఫర్ ద ఫియర్. ప్రభా, నీ యందు భయము నాకు కలుగు చేయండి, భయభక్తుల్ని నాకు కలుగు చేయండి అని యేసు ప్రభు వారి గురించి యెషయా గ్రంథంలో రాయబడతా ఏమంటున్నారంటే, ఆయన దేవుని భయమును ట్రెజర్ లాగా ఎంచాడంట, ఐశ్వర్యం వలె ఎంచారు అని చెప్పి రాయబడింది. అంటే దేవుని యొక్క భయము అనేది మనుషుల్లో తప్పక కలిగి ఉండాలి. వారిని దేవుడు దర్శిస్తున్నారు, వారి యొక్క ప్రార్థనలకి ఆన్సర్ ఇస్తున్నట్టుగా చూడవచ్చు. ఎందుకంటే ఆ దూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు గిద్యోనుతో, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, మ్యాన్ ఆఫ్ వ్యాలర్ అని చెప్పి అంటున్నప్పుడు అతను ఏమంటే, యెహోవా మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చినాయి అంటున్నాడు. హీ వాజ్ ఇన్ కైండ్ ఆఫ్ ఒక డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక విశ్వాసకి గుర్తుగా ఉన్నాడు. దేవుడు ఇన్ని వాగ్దానాలు ఇస్తా ఉన్నారు, ఇన్ని మాటలను మాతో మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉంటుంటే నిజంగా దేవుడు మాతో నా ప్రార్థనలు వింటుంటే ఎన్ని ఎందుకు వస్తున్నాయి అని చెప్పి అనేదానికి ఒక గుర్తుగా ఆ యొక్క ఆ విద్యను పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే దేవుడు చెప్పిన మాటని వెంటనే విశ్వసించాడు. గిద్యోను, నువ్వు లేచి, నువ్వు దేవుడు చెప్పేది ఏంటంటే, నేను మీకు తోడై ఉన్నాను, మీకు వీళ్ళ మీద విజయాన్ని ఇస్తాను, లేదంటే వాళ్ళని నుంచి విడిపిస్తాను అని చెప్పినప్పుడు వెంటనే తను నమ్ముతున్నాడు. వెంటనే దేవుడు చెప్పినటువంటి ఒక యాక్ట్ వెంటనే గమనించాలి. ఎప్పుడూ కూడా ఇట్ మస్ట్ బి ఒక ఒక స్టాండర్డ్ అండి, ఒక స్టాండర్డ్ ఇది క్రైస్తవ జీవితంలో. వెంటనే ఏం చేస్తున్నాడంటే గిద్యోను లేచి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక విగ్రహం, బయలు యొక్క విగ్రహము, దాన్ని విరగొడుతున్నాడు, దాన్ని తుత్తునీలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున విగ్రహము అంటే ఫిజికల్గా ఉన్నటువంటి విగ్రహాలు కాదు, మన హృదయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలు. దేవుని స్థానాన్ని తీసుకునేటువంటిది ఏదైనా కానీ మన హృదయంలో విగ్రహం అవుతుంది. అది వ్యక్తులు కావచ్చు, లేదంటే మన యొక్క ఆశలు కావచ్చు, మన అభిప్రాయాలు కావచ్చు. బైబిల్ గ్రంథం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10:10 ఏంటంటే, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను మనం చెరపట్టి క్రీస్తు యేసునకు అప్పగించవలెను అని చెప్పి ఉంటుంది. ఎవ్రీ వితర్కములను, దేవుని జ్ఞానములను అడ్డగించు ప్రతి ఆలోచనను చెరబట్టి దాన్ని క్యాప్టివ్గా చేసి యేసుక్రీస్తుకి అప్పగించాలని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని యొక్క స్థానానికి మన జీవితంలో తీసుకుంటున్న ప్రతి దాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా డిస్ట్రాయ్ చేయాలి. ఇట్స్ నాట్ ద ఫిజికల్ ఐడల్, ఇట్ ఈస్ అవర్ ఐడల్ విత్ ఇన్ us. చాలా సందర్భాల్లో అన్నిటినీ మనం డిస్ట్రాయ్ చేసుకుంటే వెళ్తాం. యోబుకి అదే వచ్చింది పరిస్థితి. ఫస్ట్ ఏమైందండి యోబు జీవితంలో? పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతా పోయింది. అయితే అప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇంకా కొద్ది గ్యాప్ ఉంది. అప్పుడు దేవుడు అంటున్నారు, చూసావా నా యోబు ఇంకా నీతివంతుడిగా ఉన్నాడు, ఇంకా నమ్మకంగా ఉన్నాడు నా పట్ల. అంటే మనిషి అన్ని పోయినా కానీ వాడు అనేవాడు ఉంటే చాలండి వాడికి అని చెప్పి అంటున్నాడు. ద లాస్ట్ ఐడల్ దట్ వి ఆల్వేస్ ఫేస్ ఈజ్ అవర్ సెల్ఫ్. మనమే ఒక పెద్ద ఐడల్ అవుతాం. నేను అనేవాడు చాలా పెద్ద ఐడల్ అవుతాడు. నేను, నా అభిప్రాయం, నా ఉద్దేశం, నా ఆశ, నా ఆలోచన, నా అంబిషన్స్, ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా ఐడల్గా నిలబడతా ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 26:4 కానీ దీంట్లో కానీ, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల మొదట తన్ను తాను ఉపేక్షించుకొని డినై హిమ్సెల్ఫ్ ఫస్ట్ అంటున్నారు. సో గిద్యోను ఏం చేస్తున్నాడంటే ఇమ్మీడియట్గా తను రెస్పాండ్ అయ్యి దేవుడి నుంచి ఒక యాక్షన్ని పొందుకున్నాడు. మన ప్రేయర్లో దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో ఒక డిలిజెంట్గా మనం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు యాక్షన్ పాయింట్ని ఇస్తారు. He'll give us an action, what we should do.
చాలా సందర్భాల్లో మనం దాన్ని ఓవర్లుక్ చేస్తాం. దమస్కు మార్గంలో సౌలు వస్తూ ఉండగా ప్రభు కనపడ్డారు సౌలుకి. సౌలుకి మొత్తం పిక్చర్ అర్థమైపోయింది. ఇప్పటి వరకు నేను వెళ్తున్న మార్గము, నేను అనుకుంటుంది ఇదంతా కూడా కరెక్ట్ కాదు, నేను దారి తప్పిపోయాను, నేను దేవునికే వ్యతిరేకంగా నిలబడుతున్నాను, దేవునికే విరోధంగా పోరాడుతున్నాను అని చెప్పి అర్థమైపోగానే తనలో కలిగినటువంటి మారు మనసు నెక్స్ట్ ఏంటంటే, ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ. జక్కీయా ప్రభు రాగానే అంటున్నాడు, లార్డ్ ఐ విల్ డూ దిస్. ఇంతవరకు నేను ఎవరెవరి దగ్గర దొంగగా డబ్బు సంపాదించానో దానికి 4 రెట్లు వాళ్ళకి ఇస్తాను, నా ఆస్తిలో సగము పీదలకు ఇస్తాను. ఇట్స్ అన్ యాక్షన్ పాయింట్. మన ప్రేయర్ చేసిన తర్వాత, దేవుని దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత దేవుడు మనకు ఒక యాక్షన్ పాయింట్ని ఇస్తారు. మనము నిర్వర్తించవలసినటువంటి ఒక విధి, ఒక క్రియని దేవుడు తెలియజేస్తాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 1-5 వచనాలు చూస్తే, అంతియోకియాలో వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు 3 రోజులు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక యాక్షన్ పాయింట్ని ఇస్తా ఉన్నారు. ఏమనంటే, నేను పిలిచిన పిలుపు కొరకు, నేను పిలిచిన ఒక ఉద్దేశం కొరకు పౌలుని బర్నబాని ప్రత్యేకపరచండి, సెపరేట్ దెమ్, కాన్సిక్రేట్ దెమ్ ఫర్ ద మిషన్ దట్ ఐ హ్యావ్ కాల్డ్ దెమ్ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ గిద్యోను కూడా ఒక యాక్షన్ పాయింట్ని ప్రభు దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాడు. వెంటనే తను ఏం చేశాడంటే, అదే రాత్రి, ప్లీజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనకి ఎప్పుడైతే ఆ ప్రాంప్టింగ్ వస్తుందో, దేవుని యొక్క ప్రాంప్టింగ్ వస్తుందో, ఇమ్మీడియట్గా మనం ఒబే చేయడం అనేది దేవుని యొక్క చిత్తం. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్ అంటారు. అదే రాత్రి తను ఏం చేస్తా ఉన్నంటే, పగలు పూట చేయడానికి భయపడినా కానీ ఆ రాత్రి పూట ఏం చేస్తున్నంటే, ఆ యొక్క విగ్రహాన్ని తను తుత్తునీలు చేసి అక్కడ ఉన్నటువంటి కాడి ఎద్దుల్ని తీసుకొని వెళ్ళి వాటిని ఇక్కడ బలి అర్పిస్తూ ఉన్నాం కదండి. అదంతా మనం చూస్తూ ఉన్నాం. ఆ రెండవ ఎద్దును తీసుకొని వచ్చి బలి అర్పిస్తూ ఉన్నాడు. ఇదంతా 6వ అధ్యాయంలో రాయబడింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే తను యుద్ధానికి వెళ్ళటం, చాలా మంది 32 వేల మంది దాదాపుగా రావటం, ప్రభు ఫిల్టర్ చేస్తూ ఉన్నాడు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, దేవుని యొక్క విధానాలు మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం క్వాంటిటీ బేస్ మీద క్యారీ అయిపోతూ ఉంటాం. గాడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్వాంటిటీ. అలానే క్వాంటిటీ కరెక్ట్ కాదని కాదు, దేవుడు పని చేయడానికి క్వాంటిటీకి సంబంధం లేదని. దేవుడు పని చేయడానికి క్వాంటిటీకి సంబంధం లేదు. అక్కడ 32 వేల మంది వచ్చారు. వాళ్ళందరిని చూసి గిద్యోను, పర్లేదులే, మనకు కొద్దిగా బలం ఉంది, మనం వెళ్ళొచ్చు, యుద్ధం చేయొచ్చు. 32 వేల మంది కంటికి ఆంతా ఉన్నారు. 32 వేలు అంటే సైజబుల్ ఆర్మీ అది. దేవుడు అన్నారు, ఇట్లా కాదు నాయన, టెస్ట్ ఉంటుంది. గమనించినట్లయితే మన జీవితంలో కూడా గాడ్ పుట్స్ us into a test. టెస్ట్ని దేవుడు అనుమతిస్తారు, ఒక పరీక్షను అనుమతిస్తారు. ఎందుకు అనుమతిస్తారండి పరీక్షని? చాలా సందర్భాల్లో చాలా మంది అడుగుతారు, దేవుడికి ఆదాము పండు తింటాడని తెలుసు కదా, అసలు ఆ చెట్టు ఎందుకు పెట్టాలి, అక్కడ తినొద్దని ఎందుకు చెప్పాలి, ఎందుకు ఇదంతా అని చెప్పి అంటారు. నిజమే కదా, ఎందుకు ఆ పండు ఎందుకు, ఆ చెట్టు ఎందుకు, ఈ పరీక్ష ఎందుకు, ఎందుకండి ఇదంతా బ్రదర్? అంటే మనం నిలబడతామా పడిపోతామా? పడిపోతామని కూడా దేవుడికి తెలుసు కదా అంటారు కొంతమంది. అంటే మనకి గాడ్ ఫ్రీ విల్ ఇచ్చారు కదా, మన ఎట్లా ఉంటామని. అట్లా గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు మేక్ us విక్టోరియస్. యుద్ధము లేకుండా విజయం లేదు, పరీక్ష లేకుండా ప్రమోషన్ లేదు. God allows tests in our life so that we will get promoted to the new levels.
చాలా మంది ఏమంటామంటే, నాకు శ్రమ కలగకూడదు, నాకు పరీక్ష ఉండకూడదు, నేను పౌలంతటోడిని అయిపోవాలి అని. పౌలంతటి వాడు కావాలి అంటే పౌలు అంటున్నాడు, ప్రభువా నన్ను నలగొట్టు అంటున్నాడు, నా శరీరంలో నలగొట్టుకుంటున్నాను. సో ఇక్కడ కూడా గిద్యోనికి ఏమైందంటే, తను చూస్తా ఉన్నటువంటి ఇట్ ఈస్ సైట్, వాకింగ్ బై సైట్, వాకింగ్ బై ఫెయిత్. వెలిచూపుతో నడవటం, విశ్వాసంతో నడవటం. వెలిచూపు ఏమని చెప్తుందంటే 32,000 మంది ఆర్మీ కనపడతా ఉన్నారు, బాగున్నారు వీళ్ళంతా, అందరూ మంచిగా యుద్ధం చేయడానికే వచ్చారు. వాళ్ళందరూ ఊరిక పిచ్చి పనులు చేయడానికి రాలేదు. సీరియస్, దే ఆర్ సీరియస్ అబౌట్ లైఫ్. యుద్ధం అంటే మనకి ఇప్పుడు స్టోరీ చదువుతుంటే మనకేం అర్థం కావట్లేదు. యుద్ధం చేయడానికి వచ్చారంటే ప్రాణం పెట్టడానికి వచ్చారని అర్థం. ప్రాణం పెట్టడానికే వచ్చారు వాళ్ళు, చచ్చిపోవడానికి అయినా సిద్ధమని వచ్చారు వాళ్ళు. ఈ సైజబుల్ ఆర్మీని చూసి దేవుడు అన్నారు, ఎంత అక్కర్లేదు అన్నారు, టెస్ట్ పెట్టున్నారు, మీలో భయపడే వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు. 20,000 మంది వెళ్ళిపోయారు. ఏంటంటే 20,000 మంది భయపడతా ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాలి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు రాస్తా అంటున్నాడు, మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందాము. దెర్ ఇస్ అ బిగ్ వెపన్ ఫ్రమ్ ఎనిమీ ఇస్ ఫియర్. ప్రతిసారి కూడా ఒక వ్యక్తిని ఏం చేస్తాడంటే భయానికి గురి చేస్తాం. దెర్ ఆర్ సో మెనీ ఫియర్స్. చాలా రకాల భయాలు ఉన్నాయి. మనుషులంటే భయం అనే కాదు, రేపటి గుర్చిన భయం ఉంది, ఫెయిల్ అవుతామన్న భయం ఉంది. దర్ ఇస్ వెరీ బిగ్ ఫియర్ దట్ పీపుల్ ఆల్వేస్ రిఫ్రైన్. వాళ్ళు ఏదన్నా ప్రయత్నించడానికి ఆగిపోయేది ఏంటంటే ఫెయిల్ అవుతామనే భయం. ఏమవుతుంది ఫెయిల్ అయితే? విల్ లూజ్ నథింగ్. ఫెయిల్ అవుతామేమోనని ఒక భయంతో ప్రయత్నించడానికి మనుషులు ఆగిపోతూ ఉంటారు. మనము ఒక కరపత్రం ఒకరికి తీసుకెళ్ళి ఇస్తే ఏమవుతుందండి? ఒక ట్రాక్ ఇచ్చాం ఒకరికి, ఏమవుతుంది? 3 విషయాలు జరుగుతాయి. మహా అయితే తీసుకుంటే వెరీ గుడ్, లేదంటే నాకు వద్దు అంటాడు, లేదా దాన్ని తీసుకొని చించేస్తారేమో, లేదంటే తిడతారేమో, ఇంకా ఫైనల్ ఏంటంటే కొట్టడానికి వస్తారు. ఇంతకు మించి ఏం జరగదు. వీ హ్యావ్ టు బి వెరీ ష్యూర్ ఆఫ్ దిస్. అంతకు మించి ఏం జరగదు. నిజంగా అంతకు మించి జరిగేదంటే ఆ ఆ యొక్క మనస్థితిని దేవుడు మనకి ఇచ్చేస్తారు, దాంట్లో సిద్ధపరుస్తారు. కాబట్టి ఫియర్, ఆ ఫియర్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటున్నారు. ఒక విశ్వాసి ఏ విషయం గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. తన జీవితంలో జరుగుతున్న విషయాలు కానీ, చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు కానీ, వేటి గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాల్సి అంటే వీ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆన్ అవర్ సైడ్. ఎందుకంటే ప్రపంచంలోకెల్లా అత్యంత బలమైన వాడు, గొప్ప అధికారం కలిగిన వాడు మన పక్షాన ఉన్నాడు. సైట్ 20,000 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు గిద్యోను విశ్వాసం పరీక్షించబడుతుంది, సగం పైన వెళ్ళిపోయారు. సరే పోనీ ఉన్న వాళ్ళు 10,000 12,000 మంది ఉన్నారు, వీళ్ళతో కన్నా పోదామంటే ఇంకో టెస్ట్ పెడుతున్నారు దేవుడు. ఏమంటున్నారంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకురావాలండి? నీటి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు ఎలా తాగుతారో చూడు అని చెప్పాను. బాగా దాహంగా ఉంది, బాగా దాహంగా ఉంది. నీటి దగ్గర మనిషి నీళ్లు చూడగానే గబగబా దాని మీద పడి తాగుతున్నాడంటే ఏంటి అర్థం? అందరికి బాగా దాహంగా ఉంది. 10,000 మంది ఏం చేస్తా ఉన్నారంటే వెంటనే ఒక్క బోర్ల పడి ఆ నీళ్ళలో మొహం పెట్టేసి తాగుతా ఉన్నారు. ఒక్క 300 మంది మాత్రం మోకాళ్ళ మీద ఉండి నీళ్లు చేతిలో తీసుకొని తాగుతున్నారు. దేవుడు అన్నారు, ఆ 10,000 మందిని పంపించేసే, ఎవరెవరైతే బోర్లా పడి తాగారో వాళ్ళందరినీ పంపించేసే. బోర్లా పడి తాగడంలో ఏమన్నా ప్రాబ్లం ఉందండి? ఏమన్నా తప్పుందా? ఏమన్నా తప్పుందా? అందరికీ కూడా లైఫ్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి.
దాహము, ఇక్కడ దాహం తీర్చుకోవటం అంటే దర్ ఇస్ అ నీడ్ ఇన్ అవర్ లైఫ్. నీడ్ ఉంది, ఒక అవసరం ఉంది, ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఒక గ్రేవ్ నీడ్ ఉంది. అది ఖచ్చితంగా చాలా అవసరం కావాలి. అట్ ద సేమ్ టైం బాధ్యత ఉంది. ఏంటండి ఆ బాధ్యత? ప్రభు కొరకు నిలబడేటువంటి బాధ్యత, ప్రభువు నామాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత. మనకి ప్రభు నామాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత, ప్రభు మన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత. వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ పట్టలేదు, కళ్ళ ముందు దాహం తీర్చుకోవటం మాత్రమే కనపడింది వాళ్ళకి. కళ్ళ ముందు దాహం తీర్చుకోవాలి, చుట్టుపక్కల పరిస్థితులు ఏమి చూసుకోకుండా పడి తాగుతా ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు, దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇనఫ్. వీళ్ళు ఏమయ్యారంటే డిస్క్వాలిఫై అయిపోయారు. డిస్క్వాలిఫై అయిపోయారు. పౌలు అదే అంటున్నాడు, ఇంత పోరాటం చేసి నేను ఇంతమందికి బోధించి నేను వెస్టర్న్ అయిపోతాను. ఇంగ్లీష్లో డిస్క్వాలిఫై అంటాడు. ఐ ఫియర్ దట్ ఐ మే బి డిస్క్వాలిఫైడ్. అంటే నేను ఆయన ఏర్పాటు చేసిన విధానంకి, మనం ఫుట్బాల్లో కూడా ఫౌల్ చూస్తాం కదండి, ఫౌల్. ఖోఖో చిన్నప్పుడు ఖోఖో ఆడేటప్పుడు కూడా ఫౌల్ ఉంటుంది. వాడు ఎట్లా ఇటు డైరెక్షన్ చూపిస్తే అటే పరిగెట్టాలి, సడన్గా వే మార్చుకుంటే ఫౌల్. ఫౌల్ ఫౌల్ అయిపోతానేమో అని చెప్పి పౌలు ఎంతగానో జాగ్రత్త. అంటే దేవుడు నా మీద పెట్టిన బాధ్యతకి సంబంధించి ఐ మే ఫాల్ షార్ట్ ఆఫ్ దట్ స్టాండర్డ్. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వీళ్ళు ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యారు. వీళ్ళు భయం లేని వాళ్ళు, భయపడ్డే వాళ్ళు కాదు. వీళ్ళు భయపడే బ్యాచ్ వెళ్ళిపోయారు. 20,000 మంది భయపడ్డారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ధైర్యమైన బ్యాచ్. దే ఆర్ వెరీ చాలా జలస్గా ఉన్నారు దేవుని కొరకు పనిచేయటానికి, దేవుని కొరకు జీవించటానికి, దేవుని కొరకు పోరాటానికి. దే ఆర్ రియలీ జెలస్. బట్ ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేయబడింది ఏంటంటే, మనకి బాగా అవసరం, మనం బాగా ఆశిస్తున్నది మన జీవితంలో ఇవ్వబడినప్పుడు హౌ డు వి రెస్పాండ్? ఇట్ ఈస్ వెరీ వెరీ ఏమంటారు, గ్రేవ్ నీడ్. మనకి గ్రేవ్ నీడ్ చాలా అవసరం. మంచినీళ్ళు తాగాలి కదండి. దాహం ఎక్కువ, దాహం వేస్తే ఆకలైనా అన్నం తినకుండా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఉండొచ్చు మనిషి. కానీ దాహం లేకుండా ఒక రోజు ఉన్నాడంటే వాడు ఫెయింట్ అయిపోతాడు. అంత అవసరం. అంత అవసరాన్ని తీర్చుకునేటప్పుడు అది ఎలా తీర్చుకుంటున్నాడు అనేది చూస్తాడు దేవుడు. ఒక విశ్వాసి ఈ యొక్క భౌతిక అవసరాలు తీర్చుకునేటప్పుడు కూడా తను తన యొక్క బాధ్యతను గుర్తెరగాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ 10,000 మంది ధైర్యవంతులే, రోషం కలిగిన వాళ్ళే, పోరాటం కోసం వచ్చారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఒక్క 300 మంది, వాళ్ళకు కూడా అంతే దాహం ఉంది, వాళ్ళకు కూడా అంతే దాహం ఉంది. కానీ వాళ్ళు మెలుకోగలిగి తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. వాళ్ళు మెలుకోగలిగి తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. తమ చుట్టుపక్కల పరిస్థితుల పట్ల అవగాహన కలిగి ఉన్నారు. తమ చుట్టుపక్కల పరిస్థితుల పట్ల వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు. దేవుడు మీద పెట్టినటువంటి బాధ్యతను వాళ్ళు ఎల్లప్పుడూ మనసులో కలిగి ఉన్నారు. వై యామ్ ఐ హియర్? ఎందుకు ఇక్కడ ఉన్నాను అంటే, వాళ్ళందరూ ఇంట్లో ఉండకుండా ఎందుకున్నారు అక్కడ అంటే, దే ఆర్ దేర్ టు ఫైట్. దేవుని కొరకు నిలబడటానికి వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఆ 300 మంది సెపరేట్ చేయబడ్డారు, వాళ్ళు చూస్ చేయబడ్డారు దేవుని కొరకు. అయితే ఆ 300 మందిని చూసినప్పుడు ఇప్పుడు పెద్ద పరీక్ష. 30,000 మంది పోయారు, 300 మంది మిగిలారు. గట్టిగా చూస్తే ఒక చిన్న గుంపు, వీళ్ళని తీసుకొని వెళ్ళి యుద్ధం చేయాలి. గిద్యోనికి విశ్వాస పరీక్ష.
వెంటనే తను దేవుని దగ్గర సూచనలు అడుగుతున్నాడు. అయ్యా, మేము యుద్ధం చేయాలంటే మరి నాకు ఒక సూచన చూపించు. మంచు పడుతుంది కదా, ఇదిగో ఈ గొర్రెపిల్ల చర్మాన్ని బయట పెడతాను, ఆ? దాన్ని తడిపి దాని మీద మాత్రమే. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం, జస్ట్ ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్. అయితే అక్కడ ఏమంటున్నారంటే తను ఒక సూచన అడుగుతున్నాడు. మరి ఈ గొర్రెపిల్ల గొర్రె బొచ్చు మీద మంచు కురిపించు ప్రభువా, సైన్. చాలా సందర్భాల్లో ఇదొకటి మనం ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. మనం ఏంటంటే మనకు అర్థం కానప్పుడు, మనం వెళ్ళాల్సిన మార్గం అర్థం కానప్పుడు, స్పష్టంగా మనకు తెలియనప్పుడు, లేదంటే మనకి విశ్వాసం కుదరకపోతున్నప్పుడు మనము దేవుని దగ్గర ఒక సైన్ అడగచ్చు. సూచన చూపించు. యథార్థంగా సూచన అడిగే వాళ్ళకి దేవుడు తప్పక వారి యొక్క సూచన చూపిస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలీషా ప్రవక్త వచ్చి ఒక రాజుని అడుగుతున్నాడు. అడుగు దేవుణ్ణి, సూచన అడుగు. ఆకాశం అంత ఎత్తైనను పాతాళం అంత లోతైనను నీకు అసంభవమైంది దేవుణ్ణి అడుగు అని చెప్పి అడుగుతున్నాడు. నీకు అసంభవమైంది దేవుణ్ణి అడుగు. గిద్యోను, దేవుడు సర్వశక్తిమంతుడు, అసంభవమైనవి అసాధ్యమైనవి చేయగలడు అని నమ్మి ఒక సూచన అడుగుతున్నాడు. అంటే ఎవరన్నా మనల్ని ఒక 500 కిలోలు ఎత్తండి బ్రదర్ ఒక సూచనగా అని చెప్పంటే దర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ఇతను ఎత్తగలడేమో అనేది. అంతే కదా బ్రదర్? ఖచ్చితంగా ఎత్తడు అన్నప్పుడు ఎత్తగలరా అనే ఆప్షనే ఉండదు. చేయగలడేమో అనేటువంటి ఒక స్లైట్ ఇది ఉన్నప్పుడే చేయాలి, చేసి చూపించండి అనేటువంటి ఒక నిరూపణ, లేదంటే అది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గిద్యోను జీవితంలో కూడా తన యొక్క క్లిష్ట పరిస్థితి వచ్చింది. విశ్వాసం చదువుతున్నాడు, అనుకున్నటువంటి అందరు వెళ్ళిపోయారు. దేవుని యొక్క మాట ఒక్కటే తన దగ్గర ఉంది. చాలా మంది చూస్తే 300 మంది, వీళ్ళతోటి గెలిచే అవకాశం లేదు. ఇక్కడ ఎంతమంది వచ్చారంటే చూడండి, ఒక్క మాట చదువుతాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 1 వచనాలు, మొదటి 2 వచనాలు చూడండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను అతనితో జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండపాలెం వారికి కనపడింది. 12వ వచనం చూద్దాం. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు పెడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. ఇప్పుడు చూడండి దేవుని యొక్క విశ్వాస పరీక్ష. ఇతని బలము కొద్దిగా ఉంది. తన బలాన్ని చూసుకోవటానికి ఎటువంటి ఛాన్స్ లేదు. మిద్యానీయులతో ఫైట్ చేయటమే వీళ్ళకి గొప్ప అనుకుంటుంటే మిద్యానీయులతో పాటు ఎవరు వచ్చారు? అమాలేకీయులు. ఇంకా తూర్పునున్న జనులు ఎంతమంది వచ్చారంటే ఆ మైదానం అంతా వాళ్లే ఉన్నారంట. సో ఇక్కడ ఒక విశ్వాస జీవితంలో కూడా ఒక వ్యక్తి విశ్వాసం పెట్టడానికి సమ్టైమ్స్ దేవుణ్ణి నమ్మి ఒక అడుగు వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితులు ఇంపాసిబుల్గా కనపడతాయి. ఇంపాసిబుల్గా ఇంకా మల్టిప్లై అయినట్టుగా కనపడతాయి. మల్టిప్లై అయినట్టుగా తన యొక్క కెపాసిటీ చూసుకుంటే కెపాసిటీ నో వే,
ఎంత ట్రై చేసినా కూడా 300 మందితో గెలిచే అవకాశమే లేదు. శత్రు బలమేమో లెక్కకు మించి ఉంది. మెనీ టైమ్స్ మన జీవితంలో ఈ యొక్క పరిస్థితి కానీ ఏమైనా వచ్చినప్పుడు ఇంపాసిబుల్, దీన్ని జయించటం అసాధ్యం, వాడి బలం కూడా ఇంకా పెరిగినట్లుగా కనపడతా ఉంది. అంత్య దినాల్లో అపవాదంట సమయం కొంచెంగా ఉందని చెప్పి విపరీతమైన కోపంతో, అధిక బలంతో విశ్వాసుల మీద, సంఘాల మీద దాడి చేస్తూ ఉంది. వాడి బలం పెరుగుతుంది. మనము విశ్వాసులుగా మారిన తొలినాళ్లలో ఉండేటువంటి ఆ శోధనలు ఎదుగుతూ ఉండే కొద్ది ఉండవు, పెరుగుతాయి ఇంకా కదండి. మీరు అనుభవించారా? డూ యూ ఎక్స్పీరియన్స్? చాలా సందర్భాలు ఏముంటుందంటే, బ్రదర్ అప్పుడే బాగుంది, అప్పుడే ఉంది, చిన్నవి ఉన్నప్పుడు ఇదిగా ఉంది, ఇంకా మేము దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నట్టే శ్రమలు పెరుగుతున్నాయి ఏంటి అంటారు చాలా మంది. అయితే దాని వెనకాల విజయం ఉన్నది. అది ఆ విజయానికి మనల్ని బలపరచడానికి దేవుడు అట్లా అనుమతిస్తున్నాడు. ఇప్పుడు తనకున్న పక్షం తన బలం పోయింది, ఎదురుగా చూస్తే లెక్కలేనంత మంది వచ్చి కూర్చున్నారు. బట్ స్టిల్ గిద్యోను ఏంటంటే దేవుని మాటను పట్టుకుంటూ ఉన్నాడు. యోసేపుని యెహోవా వాక్కు పరిశోధించుచుండెను అని రాయబడింది. పరిశోధిస్తూ ఉందంటే ఆయనకి దేవుడు ఆయన పట్ల ఒక ఉద్దేశాన్ని బయలుపరిచాడు. చూస్తే అన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, అయినప్పటికీ ఆ యొక్క వాక్కు నువ్వు నమ్ముతావా లేదా? దేవుడు మన జీవితాల్లో కలిగినటువంటి ఉద్దేశములు మేలైనవి అని నమ్ముతాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు, నమ్ముతామా లేదా? పరీక్షిస్తూ ఉన్నాడు. అయితే ఇదంతా తెలుసు మనకి. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు, 300 మంది ఒక్క కత్తి దూయకుండానే దేవుడు వాళ్ళలో, శత్రువుల్లో కన్ఫ్యూజన్ కలుగు చేశాడు. దిస్ ఇస్ వార్. యుద్ధము యెహోవాది అంటే మానవ సహజము కాకుండా దేవుడు చాలా సందర్భాల్లో మనం ఉన్న పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళలో కన్ఫ్యూజన్ కలుగు చేయటము, వాళ్ళందరూ కూడా ఒక మట్టి కుండలో ఒక దీపం పెట్టుకోండి, ప్రతి ఒక్కడు ఒక బూర పెట్టుకోండి, నేను చెప్పగానే అందరూ ఒక్కసారిగా కుండను పగలగొట్టాలి, పెద్దగా కేకలు వేయాలి అని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఒబే అయ్యారు. ఎందుకు ఏమిటి అనలేదు. ఎందుకు ఏమిటి అనలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇందులో యేసు ప్రభు వారు అక్కడ సేవకులకు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే, ఇదిగో ఇక్కడ రాతి బాణలు ఉన్నాయి, దాంట్లో నీళ్లు నింపండి అంటే నింపారు వాళ్ళు. ఇది తీసుకెళ్ళి వాడికి ఇవ్వండి అంటే వాడికి తీసుకెళ్ళి ఇస్తున్నారు అంతే. ఎందుకు ఇవ్వాలి, నువ్వేం చేసావు, ఇది తీసుకెళ్తే వాయనేమంటాడు, ఏం అడగట్లేదు. ఇది ఒక సేవకుని యొక్క లక్షణం. ఒక వ్యక్తి దేవుడికి ఒబే అవుతుంటే దెర్ ఇస్ నో క్వశ్చన్ వై, ఎందుకు అని. శిష్యులు వార్తలు చదువుతుంటుంటే అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రభా, యెరూషలేంకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? ఇప్పుడే నిన్ను రాళ్ళు కొట్టి చంపుదాం అనుకుంటున్నారు కదా, అయినా ఇప్పుడు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు అని చెప్పి అంటున్నారు. నీళ్ళ మీద నడిచి వస్తుంటే, ప్రభా నువ్వేనా ఇది, నువ్వైతే నన్ను రమ్మను అని మధ్యలో పడిపోతా ఉంటారు. కానీ వాళ్ళు సేవకులుగా మార్చబడిన తర్వాత, అంటే సేవించేవారుగా, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించేవారుగా ఒక వ్యక్తి మార్చబడుతున్నప్పుడు, వై, ఎందుకు చేయాలి, ఎందుకు, ఏమొస్తుంది, కుండ పగల కొడితే ఏమొస్తుంది, కుండ పగల కొడితే జనాల మీద విజయం ఎలా అవుతుంది, నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే నీ పరిస్థితులకి సమాధానం ఎలా వస్తుంది? దేవుడు అంటారు, లేదు నువ్వు వెళ్ళి ఆ బ్రదర్కి సారీ చెప్పంటారు. ఆ సారీ చెప్తే నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? యూ డోంట్ నో, జస్ట్ ఒబే. ఒక ప్రాంప్టింగ్ వస్తుంది, వెంటనే ఆ బ్రదర్కి కాల్ చేసి నువ్వు స్పీక్, మేక్ ఎ పీస్ అంటారు. ఎందుకు ప్రభా, ఏం చేయాలి, నేనేం తప్పేం చేయలేదు కదా, ఒబే అవ్వు. వీళ్ళు ఏమీ ప్రశ్నించట్లేదు. ఆ రాత్రిపూట ఆ కుండలను పగలగొడుతున్నారు, కేకలేస్తున్నారు. వెంటనే దేవుని కార్యం కనపడతా ఉంది. శత్రువు భయపడతా ఉన్నాడు. ఎప్పుడైతే
శత్రువు అమితంగా భయపడే వాళ్ళు ఎవరంటే అండి, ఎవరు దేవుని మాటను విధేయత చూపించటానికి సిద్ధంగా ఉంటారో, దేవుని మాట విని వణుకుతూ విధేయత చూపిస్తారో, వాడంటే శత్రువు విపరీతంగా భయపడతాడు. బికాస్ అలాంటి వాళ్ళని వాళ్ళు గెలవలేరు. వెంటనే భయము మిద్యానీయుల మీదకి వచ్చేసింది. ఒకళ్ళనొకళ్ళు పొడుచుకున్నారు, చంపుకున్నారు, అయిపోయింది. వాళ్ళందరూ పారిపోతుంటే ఇక్కడ కొన్ని వాక్య భాగాలు 8వ అధ్యాయంలో చూస్తే, ఎఫ్రాయిమీలు వచ్చి గిద్యోనుతో పోరాడుతున్నారు. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు, నాకెందుకు చెప్పలేదు, మేము చెప్తే మేము కూడా యుద్ధానికి వచ్చేవాళ్ళం కదా అని చెప్పి పోరాడుతూ ఉన్నారు. ఆ ఎఫ్రాయిమీలు వెళ్ళి ఆ మిద్యానీలో ఉన్నటువంటి రాజుల్ని వాళ్ళందరినీ పట్టుకొని చంపుతూ ఉన్నారు. అక్కడ గిద్యోను యొక్క మాట చాలా చక్కగా మాట్లాడాడు. చూడండి 8వ అధ్యాయము 2వ వచనం. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాను. అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేబును మీ చేతికి అప్పగించును. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతడి మీద వారి కోపము తగ్గెను. గమనించినట్లయితే ఈ యొక్క ఫైట్ మొత్తం ఇనిషియేట్ చేసింది ఎవరు? గిద్యోను. ప్రభు యొక్క వాక్యం పొందుకుంది ఎవరు? గిద్యోను. ప్రభు యొక్క దూత వచ్చి చెప్పింది ఎవరికి? గిద్యోనికి. విశ్వాస పరీక్షల్లో నిలబడింది ఎవరు? గిద్యోను. యుద్ధానికి ముందుగా స్టెప్ వేసింది ఎవరు? గిద్యోను. కానీ ఎఫ్రాయిమీలు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని చెప్పి ఆయనతో తగు ఆడుతుంటే ఆయన ఏమంటున్నాడంటే, మీ అంతగా నేను చేయలేకపోయాను, మీరు బాగా చేశారు, మీతో చేసి నాతో పోల్చుకుంటే నేను చేసింది ఏముంది అని చెప్పంటే వాళ్ళ కోపం చల్లారుతుంది. బైబిల్లో ఒక మాట రాయబడింది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడతారని రాయబడింది. అరే మీరేంది, మీరు లాస్ట్లో పారిపోయిన రాజులను చంపి పెద్ద ఇదనుకుంటున్నారా మీరు అని చెప్పి అనలేదు గిద్యోను. వాళ్ళు ఎవరిని చంపారంటే పారిపోయిన రాజుల్ని, ఆల్రెడీ భయంతో పారిపోతున్న వాళ్ళని పట్టుకొని చంపారు వీళ్ళు. మీరేమైనా పెద్ద ఇది చేశారు? అసలు వాళ్ళు పారిపోవడానికి కారణం ఎవరు? వీళ్ళే. పారిపోవడానికి కారణం వీళ్ళే. కానీ ఆయన ఏం చేశాడంటే, మీ అంతగా నేను చేయలేదు అని. దిస్ ఈజ్ వన్ ప్రిన్సిపల్ ఏంటంటే, వీ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ బ్రదర్స్. బైబిల్లో అందుకే ఒక మాట ఏమన్నారంటే, మీకంటే మీ సహోదరుడు యోగ్యుడని ఎంచుకోండి అని. ఈజ్ మోర్ వర్దీ దాన్ మీ అని చెప్పి ఎంచుకోండి అని చెప్పండి. ఆ విధంగా ఇక్కడ వెంటనే ఒక మాటతో గిద్యోను సమాధానపరిచినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక మంచి లక్షణం గిద్యోనులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం చూద్దాం. 8వ అధ్యాయంలో 22, 23 వచనాలు చూస్తే, మంచి యుద్ధం జరిగింది, వాళ్ళందరినీ కూడా జయించారు. ఎవరైతే వీళ్ళని ఎగతాళి చేశారో వాళ్ళని కూడా మరి శిక్షించారు. శిక్షించిన తర్వాత 8వ అధ్యాయము న్యాయాధిపతులు 8వ అధ్యాయం 22, 23 వచనాలు చూసినట్లయితే, అప్పుడు ఇజ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మంచి విజయము. అప్పటి వరకు వాళ్ళు కొండల్లో గుహల్లో దాక్కుంటా అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మిద్యానీయుల చేతిలో గొప్ప విజయాన్ని గిద్యోను ద్వారా పొందిన తర్వాత వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, ఏమంటున్నారంటే, నువ్వే మా రాజుగా ఉండాలి. ఎవరు? నువ్వు
నువ్వు మాత్రమే కాదు, నువ్వు, మీ కుమారుడు, మీ కుమారుడు కుమారుడు మీరే మా రాజులుగా ఉండాలి, మమ్మల్ని పరిపాలించాలి అని చెప్పి అంటుంటే, వెంటనే గిద్యోను అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏలను, యెహోవా మిమ్మల్ని ఏలుతాడు. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక మంచి విజయం పొందిన తర్వాత, ఒక మంచి ఆత్మ సంబంధమైన విజయము కానీ ఆత్మ సంబంధమైనది పొందిన తర్వాత, వి షుడ్ నాట్ బి బోస్ట్ఫుల్, ఆర్ వి షుడ్ నాట్ బి ఏమంటారు, అతిశయపడకూడదు మన యొక్క విజయమును బట్టి అని. యోహాను బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి పరిసయ్యులందరూ వచ్చి వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, నీవే నా క్రీస్తువి, వేల మంది ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడు, ఏలియా వంటి ప్రవక్త బయలుదేరాడు అని చెప్పి వేల మంది బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి వస్తున్నారు. వస్తుంటే ఆయన అంటున్నాడు, నేను కాదు, క్రీస్తుని, ఆయన వస్తున్నాడు, ఆయన ముందు నేను ఆయన పాదాలకున్నటువంటి ఆ చెప్పుకున్నటువంటి వారును విప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి చెప్తాడు. చాలా సందర్భాల్లో ఇక్కడ గిద్యోను వాళ్ళకి డ్యూ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. తన సహోదరులు ఆ ఎఫ్రాయిమీలు వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు గొడవ పట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకి డ్యూ క్రెడిట్ ఇచ్చి వాళ్ళని శాంతింప చేయటమే కాదు, వాళ్ళందరూ కూడా కూడి వచ్చి నువ్వే రాజువి ఏంటంటే ఆయన దేవుని స్థానాన్ని తీసుకోవటానికి భయపడతా ఉన్నాడు. సొంత మహిమను పొందుకోవటానికి భయపడతా ఉన్నాడు. పౌలు, బర్నబాసు అపొస్తల కార్యాలు 14-15 అధ్యాయాలు చూస్తే, 15వ అధ్యాయం, ఈకోనియా లుస్త్రాలో అతను వచ్చినప్పుడు వాళ్ళు దేవతలు వచ్చారన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట, వాళ్ళ వస్త్రాలు చింపుకొని, మేము కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే అంటున్నాం. గిద్యోను అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏలను, యెహోవాయే మిమ్మల్ని ఏలాలి అని చెప్పాడు. ఆయన దేవునికి ఆ మహిమను తాకటానికి భయపడిన వాడిగా కనపడతా ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని బలవంతంగా రాజు చేయాలని చెప్పి తీసుకుని వెళ్తూ ఉన్నారు. వెంటనే ఆయన వారి నుండి తప్పించుకొని పోయిను అని రాయబడింది. యేసు ప్రభువారు కూడా తనకి ఇవ్వబడినటువంటి స్థానాన్ని కొరకు ఆయన తీసుకోవటానికి ఇష్టపడలేదు. యాక్చువల్గా చూస్తే దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటండి, రాజకుమారుడు, రాజవంశీయుడనే అర్థం. ఆయనకి రాయబడింది అంటే ఆయన నీ తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయన అధిష్ఠిస్తాడు అని, తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయన అధిరోహిస్తాడు అని ప్రభు గురించి చెప్పబడినటువంటి ఆ ప్రవచనం. ఆయన తన తండ్రి అయిన దావీదు రాజ్యాన్ని మరలా స్థాపిస్తాడు అని ఉంది. ఈయన రాజవంశీయుడే, తండ్రి పొందినటువంటి ఆ రాజ్యాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం కళ్ళ ముందు కనపడుతుంది. యూదులు వాళ్ళ చేత హింసించబడతా ఉన్నారు కాబట్టి. కానీ అది దేవుడు అప్పగించబడినటువంటి పని, ప్రభువుకి అప్పగించబడినటువంటి పని కాబట్టి ఆయన ఆ యొక్క స్థానాన్ని పొందుకోవటానికి వెంటనే తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉంది. అలాగే గిద్యోను ఆ క్రెడిట్ని తను తీసుకోవట్లేదు, తన మహిమను తన మీదకి తీసుకోవట్లేదు. ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు గివ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమిచ్చేవానిగా తను ఉంటా ఉన్నాడు. ఇంకోటి అధికారం కూడా, అధికారమే ఏలమంటాం అంటే అండి అధికారం. దానికి ఆయన దేవుడు అపాయింట్ చేయకుండా అధికారాన్ని తీసుకోవటానికి ఆయన సిద్ధంగా లేడు. వెంటనే నేను తీసుకోను అని చెప్పంటాడు, యెహోవానే మిమ్మల్ని ఏలాలి. మనమందరం కూడా దేవుని క్రీస్తు యేసు యొద్దకి నడిపించేటువంటి సైన్ బోర్డ్స్. మనం వీఆర్ నాట్ మెస్సయాస్, మనం రక్షకులం కాదు, రక్షకునికి యొద్దకు నడిపించేటువంటి సైన్ బోర్డ్. నేను ఒక అరణ్యములో కేక వేయించినటువంటి ఒక స్వరము అని చెప్పి బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు. నీవెవరివి
అని చెప్పంటే నేను ఒక యాత్రికుడిని అంటున్నాడు పేతురు. మనం అందరం యాత్రికులము అంటున్నాం. నేను ఆయన చేతిలో ఒక సాధనాన్ని అంటున్నాడు పౌలు. ఆయన నామాన్ని భరించుటకు ఏర్పాటు చేయబడిన ఒక సాధనాన్ని అని చెప్పి పౌలు అంటున్నాడు. కాబట్టి తన యొక్క ఆ యథార్థమైన స్థితిని ఎరిగిన వాడుగా గిద్యోను ఉంటాడు. అయితే గిద్యోను చేసినటువంటి ఒక తప్పు కూడా ఉంది. అది కూడా చూసి మనం ముగించుకుందాం. అదే అధ్యాయం చూడండి, 26వ వచనం. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్ర వర్ణపు బట్టలను గాక, ఒంటిల మెడలో ఉన్న గొలుసులు గాక, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. ఏఫోదు అంటే ఒక అంగీ లాంటిది. ఏం చేశాడంటే, ఆ దోపుడు సొమ్ము వచ్చింది, సరేనయ్యా నువ్వు ఎన్ని జయించావు, మా కోసం జయించావు, మమ్మల్ని ఏళ్ళనన్నావు, మరి ఈ దోపుడు సొమ్ము, ఈ రాజుల నుంచి మేము సంపాదించిన ఈ సొమ్ములోంచి నువ్వు తీసుకో అంటే ఆయన అడుగుతున్నాడు. వాళ్ళ చెవి రింగులు మాత్రం నాకు ఇస్తే చాలు అని చెప్పి అంటున్నాడు. ఆ చెవి రింగులు, ఆ ఒంటిల మెడలో వేసినవి, ఇవన్నీ తీసుకొని వస్తే ఆయనకి కొంత చేకూరింది. దాన్నే మరలా దేవుని కోసం వాడదామని చెప్పి దాన్ని ఏం చేస్తానంటే ఒక ఏఫోదును తయారు చేస్తూ ఉన్నాడు. ఏఫోదును నిలవబెట్టినప్పుడు అది ఏమవుతుందంటే వాళ్ళందరికీ కూడా ఒక ఉరిగా మారిపోయిందంట. వ్యభిచారానికి కారణమైంది. వ్యభిచారం అంటే దేవుణ్ణి విడిచి మనం ఇంకా దేని ద్వారా అయినా కానీ మంచి కానీ కీడు కానీ పొందడానికి తయారు చేసుకునేటువంటి ఒక విధానము, ఒక పద్ధతి అనుకోవచ్చు. ఇప్పుడు ఒక మంచి విజయం పొందాడు, ఒక మంచి విశ్వాస జీవితం కలిగింది. అయితే దాని యొక్క ఫలం వచ్చినప్పుడు ఆయన మిగతా వారికి అందించవలసినటువంటి విధానము ఆ దేవునితో నడిచేటువంటి జీవితం అయింది. ఇప్పుడు ఏఫోద్ దేనికి గుర్తుగా ఉందంటే, మనకి ఒక ఒక మంచి ఆత్మీయ విజయం వచ్చింది అనుకోండి. మేబీ ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఒక మంచి ఆత్మీయ విజయం వచ్చింది. ఒక సహోదరుడు వచ్చి అడిగారు, అన్న మరి ఇదేంటి పరిస్థితి, నేను ఇదిగో ఈ యొక్క దీంట్లోంచి బయటపడలేకపోతున్నా అంటే, బ్రదర్ నేను కూడా అటువంటి పోరాటం చేశాను, 3 రోజులు ఉపవాసం ఉన్నాను అంటే మేకింగ్ ఏ వే దేవుని విధానమే, కానీ దేవుడు చెప్పకుండా విధానం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఆ ఏఫోదు ఏమైందంటే వాళ్ళందరూ కూడా దేవుని మీద కాకుండా ఏఫోదు మీద ఆధారపడటానికి కారణమైంది. వాళ్ళు ఎదురుగా చూసి ఆహా ఇది ఉంటే మనకి దేవుడు ఉన్నట్టే అన్నట్టుగా. చాలా సందర్భాల్లో అటువంటి కొంతమంది నాయకుల యొక్క వ్యక్తిగత మార్గాలు దేవుని మార్గాలుగా ప్రచురం చేయబడినప్పుడు అనేక మందిని దారి తప్పించడానికి కారణమవుతాయి. ఒక కొంతకాలం క్రితం నేను ఒక సేవకుడిని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, బ్రదర్ ఫాస్టింగ్ చేయాలి అంటే తెల్ల దుప్పటి వేసుకొని ఆ రోజు తలస్నానం చేసి మనం తెల్లటి వస్త్రాలు ధరించుకొని తెల్ల దుప్పటి మీద తెల్లని వస్త్రాలు ధరించుకొని మనం కూర్చొని గడపాలి. దేవుని ఆ విధంగా ఆయన చేసినప్పుడు ఒక మంచి విజయం పొంది ఉండవచ్చు, ఒక మంచి ఆత్మ సంబంధమైన బ్రేక్ త్రూ కలిగి ఉండవచ్చు. కానీ దట్ మే నాట్ బి అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్. అది ఒక జనరలైజ్డ్ వే కాదు, దేవుడు అది చెప్పలేదు. ఇప్పుడు అది 10 మందికి చెప్పినప్పుడు 10 మంది దాన్ని ఫాలో అవుతున్నప్పుడు అది ఒక కల్ట్గా మారుతుంది. అది ఒక ఏఫోదు. ఇప్పుడు దేవుని యొక్క ప్రసన్నత కొరకు తెల్లటి దుప్పటికి నాట్ ఏ రియల్ కనెక్షన్.
సింహాల బోన్లో పడి ఉన్నప్పుడు అక్కడ దానియేలు దేవుని యొక్క దూతను పంపించినప్పుడు అక్కడ పరిస్థితులకి దానికి సంబంధం లేదు. జైల్లో పౌలుని వేసినప్పుడు అక్కడున్న దుర్భర పరిస్థితులకి దేవుని సన్నిధికి సంబంధం లేదు. చాలా సందర్భాల్లో మన యొక్క జీవితానికి, మన చుట్టుపక్కల దేవునితో నడిచేటువంటి విధానానికి, మన చుట్టుపక్కల బాహ్య పరిస్థితులకి సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఒక విజయాన్ని లేదంటే ఒక దీన్ని ఒక బాక్స్లోకి ఫిట్ చేయటం, ఫ్రేమ్వర్క్ తయారు చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకి అడ్డంగాను, అనేక మందికి తొట్టిల్లటానికి ఒక కారణంగా కూడా మారవచ్చు. అందుకే వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అబౌట్ దట్. అయితే గిద్యోను తెలియక చేసినటువంటి యొక్క జయ చిహ్నం, ఏఫోదు జయ చిహ్నం ఏమైపోయిందంట, అనేక మందికి తొట్టిల్లటానికి కారణమైపోయింది. అది గిద్యోను కుటుంబానికి ఉరిగా మారింది అంట. అందుకే గాడ్ ఈజ్ ఆల్వేస్ ది ఫస్ట్. ఆయన మాత్రమే విడిపించగలడు, ఆయన మాత్రమే నడిపించగలడు, ఆయన మాత్రమే ఆ యొక్క స్థానానికి, ఆ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని నడిపించటానికి కావలసిన విధానాన్ని కూడా ఆయన తయారు చేయగలడు. తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఏలి దేవునితో నడవకపోయినప్పటికీ దేవుని స్వరము మాట్లాడినప్పుడు దాన్ని గుర్తుపట్టగలిగాడు. సమూయేలు వింటున్నాడు, సమూయేలుని పిలిచింది దేవుడు అని చెప్పి తను గుర్తుపట్టగలిగాడు. వెంటనే తనని గైడ్ చేస్తున్నాడు ఏం చేయాలి అని. సో మరి గిద్యోను యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఆది నుంచి అంతం వరకు తను దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడిగా మనం గమనించవచ్చు. హీ హ్యాడ్ ఎ ప్యాషన్ ఫర్ గాడ్. యెహోవా నామం బట్టి తనకి ఒక ప్యాషన్ కలిగి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని దేవుడు మాట్లాడుతాడు. మనకి అటువంటి ప్యాషన్ ఉందా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. నా యొక్క నిజముగా నా ఆసక్తి, దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నదా? am I really consumed by that desire? అనేది మనం ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దేవుడు గిద్యోన్ని విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరు దేవుడు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఆయన విశ్వాస వీరుడు అని చెప్పి చూస్తూ ఉన్నారు. దేవుడు తనకి దీర్ఘాయుష్ను ఇచ్చారు. అలాగే తన యొక్క ఆ యొక్క ఫలమును తను అనుభవించినట్లుగాను వాళ్ళు కాదన్నారు. నేను ఏలనన్నాడు కానీ దేవుడు తనని న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏలటానికి 40 సంవత్సరాలు దేవుడు గిద్యోన్ని వాడుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఒక వ్యక్తి నిలబడితే వారి యొక్క కుటుంబాల్లో అపవాది కలుగు చేసే పరిస్థితుల్ని వాటన్నిటిని కూడా నల్లిఫై చేయటానికి, ఏలటానికి దేవుడు వారిని వాడుకోగలడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరిచి ఫలింపచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే మనం తర్వాత ముగింపు ప్రార్థన చేసుకొని ముగించుకోవచ్చు. ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఈ సాయంకాల సమయంలో మీరు నేర్పించి ఆత్మీయ పాఠాలను స్తోత్రం తెలియజేస్తున్నాను. అవును తండ్రి, ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఈ శరీరానుసారంగా మాకు అవసరం ఉన్నప్పటికీ తండ్రి అది మేము దాని పట్ల ఎలా వ్యవహరిస్తున్నాము తండ్రి, అది నీ చిత్తములకు వ్యతిరేకమైనదా కాదా అని ఆలోచించుకుంటా మేము ఎట్లా పడితే అట్లా జీవిస్తూ తండ్రి అది మాకు గుడిగా మిగిలిపోతుంది, మేము డిస్క్వాలిఫై అయిపోతున్నాం. గొప్ప సత్యాన్ని ప్రభావ మీరు మా జీవితంలో తెలియజేశారు. అది మాకు ఎంత అవసరమైనప్పటికీ తండ్రి అది మా జీవితంలో మీ చిత్తానికి వ్యతిరేకమైనది తండ్రి. దాని పట్ల మేము జాగ్రత్త గ్రహించబద్దులమై ఉన్నామని ఒక ఆత్మీయ పాఠాన్ని మీరు తెలియజేసినందుకు వందనాలు, స్తోత్రం తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలో మెలకువ కలిగి జీవించడానికి మేము పిలువబడ్డాను తండ్రి. ఆయన గొప్ప మీరు మా పట్ల కలిగిన గొప్ప ఉద్దేశములు బట్టి మీకు వందనాలు, స్తోత్రం. అవును తండ్రి, ఆయన మా జీవితాల్లో ఆయన వేటిని మేము విగ్రహాలుగా ఆయన అనుసరిస్తూ వెంబడిస్తూ ఉన్నాము తండ్రి.
నాయన గిద్యోను వలె ఆ విగ్రహాలన్నీ మేము పగలగొట్టగలడానికి మీరు మాకు శక్తిని ఇవ్వండి, సహాయం దయచేయండి. లోకము మోసము తండ్రి, లోక ఆశలను ఆచారాలను వెంబడించడానికి కాదు మేము పిలువబడింది తండ్రి. నాయన మా గురి మీరు, మా గమ్యం మీరు, మా యొక్క ఆదరణ మీరు, మా యొక్క కేడము మీరు, మా ఆశ్రయ దుర్గము మీరు తండ్రి. బలవంతులు మా పక్షమును ఉండగా తండ్రి, ఏ విషయంలోనూ మేము బలహీనములను కాక తండ్రి, మేము బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా జీవించడానికి పిలువబడ్డమనే జ్ఞానం నుంచి ఎన్నడూ తొలగిపోకుండా తండ్రి, మమ్మల్ని మేము అనునిత్యం పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ మీకు ఆయాస్కరమైన ప్రతి ఒక్క మార్గమును ప్రభావ చెరపట్టి నీ చేతులకు ఏర్పరుస్తుంది ప్రభావ. నన్ను మా ఈ యొక్క విశ్వాస యాత్రలో స్థిరంగా ముందుకు సాగే కృపణమని నాయన ఈ సాయంకాల సమయంలో ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడ మమ్మల్ని అందరినీ సమకూర్చారు దాని యొక్క మాటలు మాకు వినిపించి చేసినందుకు మీకు వందనాలు తండ్రి. నేను ఆయన చిత్తమైతే ఆయన ఈ సహవాసాన్ని బహుగా దీవించమని ఆశీర్వదించమని, ఇంకా ఎవరెవరినైతే ప్రభావ మీరు ఇందులో నడిపించాలని మీరు ఇష్టపడుతున్నారు వారందరినీ నడిపించుకోవా. నేను నేపాల్లో ఉంటున్న ఆ సిస్టర్ కూడా రేపు జరగబోతున్న ఆరాధనలో మీరు మాట్లాడమని అడుగుతున్నాను దేవా. వారు ఇందులో పాలు పంచుకోలేకపోయారు తండ్రి, వారు ఇటువంటి వ్యాధులు కూడా వెళ్ళడానికి వీల్లేదు ప్రభు. వారిని కనికరించి ప్రభు వారికి సమాధానము నిందనని కనికరం వారికి తోడించి నడిపించడం తండ్రి. మా యొక్క సహవాసాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి మీ నామం మీరే మహిమ పరచుకుంటాం. అసలు ఏసే దీవనామని కొద్ది కాలం అడిగి పెడుకుంటాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. అవును ప్రభా, బిడ్డలు నాయన మాకు కలిగినటువంటి కొద్ది చేత, కొద్ది బలంలో, కొద్ది ఆసక్తిలో, కొద్ది మా స్వల్ప బలము చేత మేము మీ నామం కొరకు, మీ నామ మహిమ కొరకు నిలబడాలన్న ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నారు. వృధా పోనీరు కనుక ఆలోచిస్తుంది ప్రభావ. మీ రాజ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ దేశంలో మీ రాజ్యం కట్టబడును కాక, దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తి, ప్రతి నాగము లయపరచబడును కాక, బిడ్డలు మీ రాజ్యంలో నాయన వారసులుగా, మీ రాజ్య సంబంధులుగా చేర్చబడుదురు కాక. నా ప్రభా, మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రం నాయన. గిద్యోను శ్వాస వీరుడిగా మీరు నిలబెట్టారు. తన జీవితంలో మీరు ఎల్లప్పుడూ నమ్మదగిన వారుగా ఉన్నారు. జీవితంలో కూడా మీరు నమ్మదగిన వారు కనుక మీకు వందనాలు, స్తోత్రం. ఆయన వెరిచూపుని బట్టి కాక విశ్వాసముతో ఈ ఆత్మీయ యాత్ర కొనసాగించుటకు, మా జీవితంలో, మా కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన పోరాటాలను ఆయన మేము మీ యొక్క బలము చేత గెలుచుటకు మా కృపను, సహాయము దయచేయండి. గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గముగా మారిపోయినది నాయన. అయ్యా, మరి మేము మీ మీద ఆనుకున్నప్పుడు మా యొక్క నోటి మాట మీ మాటగా మారుతుంది. ఆయన మనం చేసే ప్రతి క్రియ మీ క్రియగా మారుతుంది. ఆయన మా యొక్క ఆయుధములు మీ ఆయుధములుగా మారుతుంది. మీరు వాటి ద్వారా పనిచేస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా. అల్పులము, బలహీనమైనటువంటి మమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి, కృప చూపించమని పెట్టుకుంటున్నాం. ఆయన హింసించబడుతున్న మా సహోదరుల కొరకు ప్రార్థించేస్తున్నాం ప్రభా. మా యొక్క ఆశ మీరు, మా నిరీక్షణ మీరు, మా దిక్కు మీరు, మా దాగు చోటు మీరు నాయన ప్రభా. బిడ్డల్ని, నీ సేవకుల్ని మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం. యెహోవా మన పక్షము నుండిగా మనకు విరోధి ఎవరని చెప్పాను. అనేక రకాలుగా వారు పరీక్షించబడుతుండగా, శ్రమలు పొందుతుండగా నాయన వారిని మీరు ఆదరించండి. నాయన జ్ఞానమునకు మించినటువంటి సమాధానము చేత వారి హృదయాలను తెప్పరిల్ల చేయమని నాయన, లెట్ యువర్ కంఫర్ట్ నాయన తండ్రి ప్రభా, మీరు వాళ్ళని ఆదరించమని వేడుకుంటున్నాను, బలపరచమని వేడుకుంటున్నాను. ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ఆలోచన చేస్తున్నాం బ్రదర్. ఒక 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఓన్లీ ఫర్ పర్సిక్యూటెడ్ చర్చ్, హింసించబడుతున్నటువంటి సేవకుల కొరకు, హింసించబడుతున్న వారి కొరకు, మన సంఘము, హింసించబడుతున్న సంఘం కొరకు ఒక 3 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలని. ఇలా 7:30 to 9 ఎవ్రీడే ఉంటుంది ఆ 3 days.
3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ లాగా ఉండాలనేసి Sure. మేబీ వెరీ సూన్ ఒక తలంపుగా Sure. ఉంది దీనికి. రోజు దాదాపు ఈ మధ్య కాలంలో 2-3 ఇన్సిడెంట్స్ ఇలాంటివి వాళ్ళు దాడి చేయటము. ఒక్క నిమిషం, స్టాప్ ద రికార్డింగ్.